నా తల్లిదండ్రి నన్ను విడచి వెళ్ళారయ్యా, నా స్నేహితులే నన్ను మరచిపోయారయ్యా, ఆత్మీయులే నన్ను అవమానించారయ్యా, ఆత్మీయులే నన్ను అవమానించారయ్యా, తల్లి వలె ఆదరించి సేద తీర్చున్నావయ్యా, తల్లి వలె ఆదరించి సేద తీర్చున్నావయ్యా, యేసయ్యా 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 నా తల్లిదండ్రులు నా తోడలీడలు నా రక్షకుడవు నీవు నా కల్పను యేసయ్యా 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 ఒకసారి ఆలోచించండి నాన్న, చెల్లి, నీ తల్లి, అన్న, తమ్ముడు, బ్రదర్, సిస్టర్లు, ఒకసారి ఆలోచించు. ఆయన నడిపిస్తే కడ వరకు నడిపిస్తాడు. నీ స్నేహితులు, రక్త సముద్రులు, బంధుమిత్రాదులు నీవు నా అనుకున్న వారు నడిపిస్తారని ఆశపడితే మధ్యలోనే చేయి విడిచిపెడతారు. ఆయనకు నీ చేయి అప్పగించు, ఆయనకు నీ కుటుంబాన్ని అప్పగించు, ఆయనకు నీ సమస్త వ్యవస్థను అప్పగించు. ఆయన నిన్ను పట్టుకుంటే కడ వరకు నడిపించే దేవుడు యేసయ్యా. కష్టాలలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అసమాధాన కార్యక్రమాలలో, వ్యాధుల్లో, సాధనలో, అప్పుల్లో, అవమానంలో, సమస్యల్లో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. చేయి పట్టుకొని అంత వరకు నిన్ను నడిపిస్తాడు. అలాగ నడిపించినట్లు, అలాగే దేవుడు నీ కుటుంబాన్ని నడిపించినట్లు, సమస్త వ్యవస్థలు దీవించి ఆశీర్వదించి సమస్తలను సమకూర్చి నడిపించే దేవునికి నిన్ను అప్పగించుకుంటే ఆయన నడిపిస్తాడని ఆశ ఉంటే నీ కుడి చేయి పైకెత్తు. నీకోసం వచ్చిన ప్రార్థన చేస్తుండగానే ఆయన చేయి పట్టుకుంటాడు, ఆయన కుటుంబాన్ని పట్టుకుంటాడు, ఆయన సమస్త వ్యవస్థను పట్టుకుంటాడు. ఆయన ఎక్కడ నుండి ఎప్పటి నుండి నిన్ను నడిపిస్తాడు. ప్రేమానమ్మకమైన ప్రియుడ, రక్షకుడు అయిన తండ్రి, చేతులెత్తిన ప్రతి బిడ్డను దర్శించాడు. మీరు చేయి పట్టుకోండి, మీరు వారి కుటుంబాలు పట్టుకోండి. అయ్యా, ఇశ్రాయేలును విడిపించిన దగ్గర నుండి పాలు తేనెలు ప్రవహించే స్థలం వరకు ఆకలి అంటే అన్నం పెట్టారు, దాహం అంటే నీరు ఇచ్చారు,
వస్త్రాలు పాతకిలలా, అయ్యా కాళ్ళకు చెప్పులు తెగిపోలే. 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించారు. పాలు తేనెలు ప్రవహించి పట్టణంలో సమృద్ధైన దీవెనలతో వారిని నింపారు. అలాగే చేతులు ఎత్తిన ప్రతి బిడ్డలకు సమృద్ధైన దీవెనలు కలుగును గాక. ఒక గొప్ప ఆశీర్వాదం చేత ఇక్కడ ఉండడం మీ బిడ్డలు ఏలుదురు గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.